డబ్బు విలువ దీని గురించి అందరం తెలుసుకోవాలి. కళింగపట్నంలో రామస్వామి అనే సముద్ర వ్యాపారి ఉండేవాడు. అతడు విదేశాల్లో విలువైన వస్తువుల్ని కొని తెచ్చి అమ్మేవాడు. ఒకసారి అత్యంత విలువైన వస్తువులతో వస్తున్న అతని పడవ తీరం చేరక ముందే తుఫాను ప్రమాదంలో కొట్టుకుపోయింది. దాంతో అతడికి తీవ్ర నష్టం కలిగింది. పోవడంతో పాటు కొంతమంది పనివాళ్లు చనిపోయారు. వారి కుటుంబాల్ని ఆదుకోవడానికి తన డబ్బంతటినీ ఇచ్చేశాడు రామస్వామి. చివరికి అతడి చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా పోయింది. మనుగడ కోసం ఓ విదేశీ వ్యాపారి దగ్గర సహాయకుడిగా చేరారు రామస్వామి. అలా పనిచేస్తూ సొమ్ము కూడపెట్టి సొంత వ్యాపారం ప్రారంభించాడు. కష్టించి పనిచేస్తాడని, మంచిగా ఉంటాడని రామస్వామిని ఆ దేశంలో అందరూ గౌరవించేవారు, తమవాడిగానే భావించేవారు. కొన్నాళ్ల తర్వాత ఓ పండగ రోజున రామస్వామికి సొంత ఊరు వెళ్ళి తన వాళ్ళని కలుసుకోవాలనిపించింది. అవకాశం ఉంటే అక్కడికే తన వ్యాపార కేంద్రాన్ని మార్చుకుందాం అనుకున్నాడు. సహాయకుల్ని తీసుకొని కళింగపట్నానికి బయలుదేరాడు. పడవలో 3 రోజులు ప్రయాణించడం వల్ల నిద్ర సరిగా పోలేదు. ఆహారము సకాలంలో తీసుకోలేదు. వేసుకున్న బట్టలు మాసిపోయాయి. మురికి బట్టల్లోనే రామస్వామి అతడి సహాయకులు కళింగపట్నం చేరుకున్నారు. ఆ సమయానికి అక్కడి వారంతా పండుగ హడావుడిలో ఉన్నారు. రామస్వామిని అందరూ చూస్తున్నా ఎవ్వరూ పలకరించలేదు. వారి తీరుకి ఆశ్చర్యపోయారు రామస్వామి. అతడిని ఆ దుస్తుల్లో చూసి రామస్వామి ఇంకా కష్టాల్లో ఉన్నాడనే భావించారు ఊరు వారంతా. రామస్వామిని, అతడి సహాయకుల్ని ఇంటికి పిలిస్తే ఏ సహాయం అడుగుతాడో ఏమో అని ఎవ్వరూ పనిలో వారే మునిగిపోయారు. రామస్వామికి నెమ్మదిగా పరిస్థితి అర్థమైంది. కాసేపటికి తను తెచ్చిన సంచుల్లోని విలువైన బంగారు ఆభరణాలను బయటకు తీశాడు. వాటిని గమనించి ఒక్కొక్కరు అతడి దగ్గరికి రావడం మొదలుపెట్టారు. అన్నా, కొడుకా, తమ్ముడా అంటూ మాటలు కలపడానికి ప్రయత్నించారు. తనను కాకుండా తన దగ్గర డబ్బుకు విలువ ఇస్తున్నారని అర్థం చేసుకున్న రామస్వామి ఆ ఊరిలో ఉండే కంటే తననెంతో గౌరవించే విదేశంలోనే వ్యాపారం చేయడం ఉత్తమం అనుకొని తన సహాయకులతో సహా మళ్ళీ ఆ ఊరి నుంచి వెళ్ళిపోయాడు. ఈ కథలోని నీతి మీ అందరికీ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.